వెళ్ళారట ఎప్పుడో లాంగ్ ఏగో వెళ్తే రాధానంద్ మహారాజు ఇదిగోళ్ళే రాధానంద్ మహారాజు ఉన్నారు. వేగం టైం అయిపోయింది, వెళ్ళాలి మహారాజ్, నేను వెళ్తున్నాను, మై ఫ్లైట్ టైమ్ ఇస్ ఓవర్, ఐ హ్యావ్ టు గో. ఎవ్రీ టైమ్ whenever I pay the obeisance, you are also doing. So I feel very embarrassing. That's why I'm not paying my obeisance. Just I am saying and I'm leaving. And you are not doing? Okay, I will do on that. హరి హరి నువ్వు చేయవా అది నేను చేస్తా అన్నారు. అలా ఉంటుంది అన్నమాట. అలాగే భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు ఎవ్వరూ ప్రణామం చేసినా దాసోసిపోయినవారు. ఆయన పొజిషన్ ఏమిటి అసలు? దరిదాపులు ఆ ఇంగ్లీష్ ఇప్పుడు కూడా మన అలగదు కదా, అవునా? అందుకని మన అందరి లోపల అలా ఏంటంటే భాగవతంలో చెప్తారు, ఈ బంగారు రజన్ ఉంటుంది కదా, అది కట్ చేసే చిన్న చిన్న మొక్కలు, అవన్నీ వాళ్ళు ఈ మైనం వద్ద ఉంటుంది, దాంతో అద్దుతారు, అద్దుతాన్ని వాళ్ళు కలెక్ట్ చేస్తారు. ఈ లోకాలన్నీ అలా ఉంటాయంట. ఎప్పుడు భగవంతుడు అనుకుంటే అప్పుడు అదే గింజలు స్ప్రౌట్ అయినట్టు అయిపోతుంది. అది ఎందుకు చెప్పానంటే అలా మన లోపల బోల్డ్ అని ఉంటాయి, అలా స్ప్రౌట్ అవ్వడానికి రెడీగా. అందుకని మనం అసలు నమ్మకూడదు ఎవరినంటే మన మనస్సుని. మనం అన్నీ బాగున్నప్పుడు ఒకలాగా, బాగోనప్పుడు ఒకలాగా, చిల్లుగా ఉంటే హిల్ ఎక్కేస్తాం, దానిలో ఉంటే హిల్ ఎక్కి దూకేస్తాం. చాలా బాధాకరం. మనం వినలేనివి ఎన్నో వింటుంటాం, చదవలేనివి ఎన్నో చదువుతుంటాం. ఎక్కడో ఇక్కడే ఏదో ఊరి ఇటికాలో ఏదో ఉంది ఈ జిల్లా. మొన్న 27వ తారీఖు ఎవరో ఒక ఆయనకి వాళ్ళ ఒక అమ్మాయిని ప్రేమించాడు. అందుకని ఆ అమ్మాయి ఎవరినో పెళ్లి చేసుకుంది. వీడు వెంటనే ఆ న్యూస్ తెలిసిన 2 నిమిషాల్లో తలకాయ తీసుకెళ్ళి రైలు కింద పెడిచాడు. ఎందుకు అంటే వాడి మైండ్ అంతవరకు ఆలోచించి. నాకు పేరు గుర్తులేదు, ఒక ప్రభుజీ ఫారినరు మన మ్యాగజైన్ మీద ప్రభుపాద గారు వాచి చూశారు, రోల్స్ అని అదేదో ఉంటుంది, రోలెక్స్ వాచి చాలా బాగుంది. ఈ స్వామి ఎక్కడ ఉంటారని వెతుకుని టెంపుల్కి వచ్చేసాడు. దేనికి వచ్చాడు? వాచి కొట్టాడు. అది అంత ఈజీ కాదు కదా. ప్రసాదం తిన్నావా అన్నారు. పొద్దున మంగళవారం పడుకో అన్నారు. మొత్తం మంగళం డ్యూటీ అయిపోయాడు. అదమ్మా చెప్పాడు ఇవన్నీ. ఇంకా ఇలాంటి చాలా సంఘటనలు ఉన్నాయనుకోండి. మొన్న ఎవరో చికాగో నుంచి డ్యూటీ ఫోన్ చేశారు, అంటే తెలుగు ఆయనే. ఇప్పుడు మేము ఉండేది ఒక చర్చి, ఇది కొనేసేపు టెంపుల్ అయిపోయింది. మాకు ఎదురుగా చర్చ్ ఉంది. వాళ్ళు వీక్లీ 2 గంటలు వస్తారు, ప్రేర్ చేసి వెళ్ళిపోతారు. ప్రసాదం పాడు ఏముండదు. ఇక్కడ మేము చక్కగా 2-3 అవర్స్ సండే ప్రోగ్రామ్ చేస్తాం, బ్రహ్మాండమైన ప్రసాదం పెడతాం. వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు. మన సిద్ధాంతం, మన సాంప్రదాయం రసపూర్ణం. అసలు విష్ణు అంటే రసోవై విష్ణువు. కాబట్టి మనం ఏ పని చేసినా లైవ్లీగా ఉండాలి. కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని అవ్వవు. అసలు నీ ఇష్టం అంతా జరిగిపోతే ఏంటి, ఏం జరగకపోవచ్చు. మొన్న ఏదో ఫోటో చూసాం, ఒక ఆయన పైన కుర్చీలో కూర్చున్నారు, ఒక ఆయన కింద కూర్చున్నారు. ఒక స్టేట్ సీఎం ప్రమాణ స్వీకారం.
మీద కూర్చున్నాను, నేల మీద కూర్చున్నాను. ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యారు. నేల మీద కూర్చున్నాను, ప్రధానమంత్రి అయ్యారు. నేనేమంటా అంటే మీరు ఈ ప్రపంచంతో కొనసాగేటప్పుడు ఫైట్ చేయండి, కానీ టిల్ లాస్ట్ బ్రీత్ వెయిట్ చేయండి. ఏమన్నా అవని, ఏమన్నా అవని, నువ్వు ఉండు అలా. దీనికి ఇంకోటి కూడా చెప్పారు. భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజే వీడు వేస్ట్ డివోట్ అండి, అది ఇది ఏదో ఎవరినో కంప్లైంట్ చేశారు. మహారాజు వచ్చినప్పుడు మీరు వాడేడి అని అడిగారు. వేస్ట్ అని వాడిని పంపించే అదే చెప్పారు. వాడు వస్తేనే ప్రశాంతత అంటే ఏంటి? టెంపుల్లో ఉంటే భక్తులతో ఉంటే వద్దన్నా వాడి కృష్ణ చైతన్యంలో వాడి గ్రోత్ ఎంతో కొంత ఉంటుంది కదా. ప్రసాదమే తింటాడు, వద్దన్నా చెవిలో మంచం పడుద్ది, నోట్లో ప్రసాదం పడుద్ది, కళ్ళకి దర్శనం. ఇదంతా తెలిసి చేస్తే లాభం ఎక్కువ ఉంటుంది, తెలియకపోయినా లాభమేగా. వాడు తిరుగున్నావు, అగరబత్తి తెచ్చేలా అంటించావు, రియాక్ట్ అవ్వ అవుతావుగా. ఇది కూడా అంతే, అంతే. కాబట్టి ఏదో విధంగా సమ్మోరదర్ ఏనకేన ప్రయుక్తేన ఈ మార్గం విడిచిపెట్టద్దు. ఒకవేళ నీకు చాలా బడ్డెన్ అయిపోయింది అనుకో మనస్సుకి, కొన్ని తగ్గించుకో. నా అనాలిసిస్ చెప్పాలంటే మీరు 80% మీకోసం పనిచేయండి, 20% ప్రపంచం కోసం పనిచేయండి. ఎందుకని? మనమే మహాత్ములు కాదు కదా, మామూలు ఆత్మ. మహాత్ములం కాదు. మామూలు ఆత్మకి మహాత్ముకి ఎంత తేడా ఉంది? మహాత్ములు అంటే చెప్పారుగా, మహాత్మానస్తు మాం పాద దైవీం ప్రకృతి మాస్టర్. వాళ్ళు దైవీ ప్రకృతిని పట్టుకున్నారు, మనం ఈ ప్రకృతిలోనే కదా ఉన్నాం. ఇన్ని ఉపన్యాసాలు చెప్పి ఎవరన్నా తిరిగితే సాధారణ కోపం వచ్చేది. అంటే ఏంటి? నువ్వు ఇదేగా, ఇప్పుడు ఇదేగా, ఇది నువ్వు అన్నా అంటే మార్పు లేదనే కదా. అవునా? మొన్న ఎక్కడ రైల్లోనే ఎక్కడ నువ్వు కోపం రాకూడదేమో అన్నారు ఎవరు. కోపం మా వ్యక్తిగతానికైతే రాకూడదమ్మా, ధర్మం కోసం దైవం కోసం రావాలి. కోపం లేకపోతే అర్జునుడు అసలు యుద్ధం చేస్తాడా? కోపమే లేకపోతే హనుమంతుడు లంక కాలుస్తాడా? అది కోపం దేనికంటే ఆ పని ముందుకెళ్ళాలి. రాజుగారు సత్వగుణంలో ఉంటే పనులు అవుతాయా? చెప్పండి. రాజుగారు సత్వగుణంలో ఉంటే పనులు అవుతాయా? రాజు అంటే రజగుణంలో ఉండాలి. నిన్న ఇవాళ విన్నా కంచం అంటే తెలుసా? మనకు కంచం అంటే గుండ్రంగా ఉండదు కదా అనుకుంటున్నాం. కంచుతో చేసిందంటే కంచం అన్నారు. కంచు దాంట్లో తినాలట, మంచి ఆరోగ్యం. అలాగా మనం శరణాగతి పెంచుకుంటూ వెళ్తే ఏర్పాట్లు చేస్తారు, అన్ని ఏర్పాట్లు చేస్తారు. వెంటనే అవ్వకపోవచ్చు, ఓర్పుతో ఉండాలి. ఫెయిత్లో అన్షేకెన్ కావాలి. అలా అన్షేకెన్ ఫెయిత్లో తోపు ఎవరు? గ్రేట్ పర్సనాలిటీ ఎవరు? స్టాంచ్ డివోటీ ఎవరు? ఎవరు చెప్పారు? ఏం పేరు? మనీష్. డబ్బుకి ఫినిష్. నిజమే కదా. ప్రహ్లాదుడు ఎన్ని మతాలు మారాలంటే అసలు ఆయనకు వచ్చిన టార్చర్కి ఎన్ని పార్టీలు మార్చేయాలంట. అందుకే నరసింహస్వామి చాలా ఫీల్ అయ్యాడంట. నేను వెళ్ళాలి ఇప్పుడు తొందరగా, ఎలా నా పరువు పోద్దని ఫీల్ అయ్యాడంట.
అస్థిల్లో చెప్పాలంటే వానిని నా కొరకు రక్షింపవాలి అని అన్నారు. వాడి కోసం కాదు, వాడిని నా కోసం రక్షించాలి అన్నారు. అంటే అంత హృదయాన్ని గెలిచాడు, అంత బాగా ఫెయిత్ కలిగి ఉన్నాడు. ఏ స్థితిలో ఎవరో డివోటీ చెప్పారు, అసలు విష్ణుమూర్తి కొండ నుంచి పడేస్తే ఆ చివరి సెకండ్ వరకు చేయి కింద పెట్టలేదంట. చూడాను సేవ ఉంటే పిలిచారు వాళ్ళ గురువుగారు. దీక్ష ఎప్పుడు తీసుకున్నారు? 22లో కలిశారు, 33లో దీక్ష. బ్యాక్ టు గాడెడ్ 44, ఇస్కాను 66, భగవద్ధామం 77. 22, 33, 44, 66, 77. ప్రభుపాద్ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి 22, 33, 44, 66, 77 షార్ట్లో ప్రభుపాద్ మొత్తం కవర్ చేయొచ్చు. ఈ మధ్యలో ఎంత ఉంది అంటే పూజ్య జయప్రకాశ్ స్వామి మహారాజ్ చెప్పారు, యూ క్యాన్ బికమ్ వెరీ ఈజీలీ కృష్ణ కాన్షియస్నెస్ బట్ నాట్ ప్రభుపాద్ కాన్షియస్నెస్ అన్నారు. అయితే ఓ ముసలాయన అన్ని చేయగలడా? మరి ఆయన 10 ఏళ్లలో ప్రపంచాన్ని గెలిచేశారు. పదేళ్లలో ప్రపంచాన్ని గెలిచేశారు, చెప్పింది చేసేసారు. ప్రభుపాద్ లెక్చర్స్ ఉంటే మనకు తెలిసిపోద్ది. మై టార్గెట్ ఈజ్ 108, ఐ కంప్లీట్. ఒక ఇల్లు కట్టలేదు. ఎందువల్ల అంటే మన తపశక్తి సరిపోవట్లేదు. అలాగే తపస్సున్న ఫెయిత్ కూడా ఉండాలి. అందుకనే కృష్ణుడికి ఎవరిష్టం అంటే 4 పేర్లు చెప్తారు. ఆర్తో, జిజ్ఞాసు, అర్ధార్థి, జ్ఞానీచ, పరదర్శన. ఎవరైతే నా దగ్గరికి జ్ఞానంతో వస్తారో వాళ్ళు నాకు ఎక్కువ ఇష్టం అన్నారు. అని మిగిలిన వాళ్ళు కూడా మహాత్ములే. కష్టాలు ఉన్నాయనో, డబ్బుల కోసమో, కుతూహలంతో రావడం, ఏం చేసినప్పటికీ దే ఆర్ ఆల్ కన్సిడర్ యాజ్ మహాత్మాస్. ఎందుకంటే ఆల్ ద వే దే కమ్ టు మీ. పోతన చాలా లక్కీయెస్ట్ అన్నారు. పోతన కాదు, అఫ్కోర్స్ పోతన కూడా తాటకి. ఎందుకు లక్కీయెస్ట్? రాముడిని చూసాక ఇంకెవరిని చూడలేదు. వాళ్ళే అనాలిసిస్. రాముడిని చూసాక ఇంకెవరిని చూడలేదు. సీతాదేవి ఎందుకు గొప్పది, మనం ఎందుకు కాదు? సీతాదేవి ఎందుకు గొప్పదంటే ఆవిడకి రాముడు ఒక్కడే తెలుసు, మనకి రాముడు తప్ప అందరిది. డేర్ అండ్ డెవిల్ కదా. మనం ఉండగలం అసలు భయంతో చచ్చిపోతాం. ఈ మాటలు నావి కాదు. హనుమంతుడు సీతాదేవిని చూశాక అనుకున్నాడంట, రాముడు ఇంకా ఏడవాలి అనుకున్నాడు. రాముడు ఏడ్చింది సరిపోదు, కంపేర్ విత్ అనుకున్నాడు. ఎందుకని? రాముడికి తమ్ముడు ఉన్నాడు పక్కన, సుగ్రీవుడు ఉన్నాడు, 7 మంది ఉన్నారు మాట్లాడుకోవడానికి, చెప్పుకోవడానికి. సీతకో కదా. కాబట్టి నిలబడిందా లేదా? మనం అంతే, అలా ఉండండి అంతే. మన విధి ఏదో అది చేస్తూ, మన సాధన ఏదో అది చేస్తూ, చకోర పక్షి మేఘం నీటి కోసం మాత్రమే ఎదురు చూసినాడు. మామూలు నీళ్ళు తాగదు తెలుసుగా, అలా ఎదురు చూస్తూ ఉండాలి. భక్తి వినోద్ ఠాకూర్ చెప్పలే, పర్లేదు నువ్వు ఎన్ని జన్మలన్నా ఇవ్వు, నువ్వు బ్రహ్మ జన్మ ఇచ్చినా పర్లేదు, మనల్లో
పూర్వ జన్మ ఇచ్చినా పర్లేదు, కానీ నేను నీ భక్తులు ఇంట్లో ఉండేటట్లు. అంటే మనం చెప్పడం ఈజీ, లోపల ఫీల్ అవ్వడం లేదు. దానికోసమే ఇవన్నీ ఈ వినడాలు, జపం చేయడాలు, యాత్ర చేయడాలు అంటే లోపల ఏమాత్రం రాకుండా అలా వినయంతో నీ ఇష్టం అనగలిగితే ఏదో రోజున ఈ బెస్టో ఈజ్ మెర్సీ అపాన్ us. ప్రభుపాద ద్వారా 22లో కలవడం ఏంటి, 66లో మొదలెట్టడం ఏంటి, ఎంతండి గ్యాప్? 44 ఏళ్ళు. కాబట్టి విత్తనం వేసిన వెంటనే మొలకలు వచ్చేయాలి అనుకోకూడదు. పెద్ద పెద్ద కార్యాలు పెద్ద పెద్ద కృషి చేస్తేనే అవుతుంది. త్యాగరాజ స్వామి ఉంచి వృత్తి చేసేవారు. నువ్వు ఒకరింటికే వెళ్ళి ఎంత ఇస్తే అంత తెచ్చేవారు, మళ్ళీ రెండో ఇంటికి వెళ్ళాం. ఎక్కడికో వెళ్తే వాళ్ళు కొన్ని కాయిన్స్ వాళ్ళ శిష్యులతో గిరికి తెచ్చిచ్చారు. అది వద్దండి, వారు తెలిస్తే తింటారు, శ్రీరామం వస్తుంది కదా, కార్యక్రమాలు కావద్దు అని ఆయన ఆ పల్లకీలో దాని కింద పెట్టేశారు. ఈ పిల్లికి ఎక్కడ ఉందో వాసనతో కనిపెడదు కదా, అలాగా దొంగలు వెనకాల వస్తున్నారు. మన దగ్గర ఏముందిరా, ఎందుకు వస్తున్నారు వాళ్ళు? అంతే శిష్యుడు, గురువుగారు క్షమించండి, నేను కొంత ద్రవ్యం వారిస్తే అక్కడ పెట్టాను, సరే పలకరించండి అని ఆ మూట పట్టుకుని రండి నాయన తీసుకోండి నాయన. ఎవరితో? దొంగలతో. వాళ్ళు వద్దు సార్, నీ మూట వద్దు, నీ బంగారం వద్దు, అమ్మో వాళ్ళిద్దరు ఒకరు నల్లగున్నారు, ఒకరు తెల్లగున్నారు, అమ్మో వాళ్ళు పెద్ద పెద్ద బాణాలు వేసుకుని వచ్చేస్తున్నారు స్వామి, వద్దు స్వామి. పాపం ఆయన ఏడ్చారు. ఆహా, వాళ్ళకి దర్శనం ఇచ్చావా నువ్వు, నేను ఇంత పాపాత్ముని, నాకు ఇంకా దర్శనం లేదు. దృష్టి చూడాలి. రామదాస్ గారి విషయం కూడా అంతేగా, కాణేశం కనపడ్డది, ఈయనకి ఎప్పుడో కనపడ్డాడు. అందుకని పేషెన్స్ చాలా ముఖ్యమైనది. నేను 2016లో నాలుగదిలో భౌతికతలు మంచిది ఒక పెద్ద ఉంటే నీకు చాలా ఓపిసామి అన్నాడు. అంటే ఇలా చూశాను, మనకు సూటబుల్ కాదు కదా, మనకు అసలు సూటబుల్ కాదు, అసలు మనం అడాప్ట్ చేసుకోలేము. కానీ తితిక్ష ఆ శ్లోకం వచ్చా చెప్పండి అన్న, ఎవరన్నా తితిక్ష కారుణిక వచ్చి చెప్పండి. భాగవతంలో డ్యూటీ లక్షణాలు ఉండవలసి 26 తితిక్ష కారుణిక శాంత అజాతశత్రవ ఇలా వస్తుంది. అప్పుడు హిందీ లెక్చర్లో విన్నాను, ఇది బ్రహ్మదేవుడి ప్రేయస్లో ఎక్కడ తత్తేనుకంప సుఖమేక్షమ ఎక్కడికి వస్తే మాత్రం ఈ రెండు నేర్చుకున్నాను. చాలా అంటే సాలిడ్ యాడ్ ఆ తత్తేనుకంప విన్నప్పుడైతే గట్టిఎస్ అంత ఉంది అది బాగా తీసుకో. మనం గోల్డ్ అంత తాగా అమృతం, ఆ అమృతం మనం ఎక్కువ తాగితే ఏమవుతుందంటే ఈ ప్రపంచం చాలా చిన్నగా కనపడదు, మనకు అవమానం వస్తుంది. రియాక్షన్ ఎలా ఉంటుంది మన దగ్గర? కొన్ని వినలేనట్టు ఉంటాయి, కొన్ని చూడలేనట్టు ఉంటాయి. ఎందువల్ల? ఇది నేను అనుకోవడం వల్ల. ఇది మనమా? ఇందులో ఉన్నది మనమా? ఇందులో ఉన్నది మనం అని చెప్తాం, కానీ ఒంటికి పట్టడం ఈ ఫిలాసఫీ పడితే ఎలా ఉంటుంది, పట్టకపోతే ఎలా ఉంటుంది అంటే, నలుగురు శిష్యులు గురువుగారి దగ్గర, కొన్ని దగ్గర
వాయిస్ లేదు, ఓపిక లేదు, రెస్ట్లెస్ కదా. నలుగురు శిష్యులు గురుగారి దగ్గర దీక్ష అయిపోయి ఇంటికి వెళ్తున్నారు. వెళ్తూ మూటలు కట్టుకున్నారు. నడిచి నడిచి సాయంత్రం ఒక చెరువు వచ్చింది. ఒరే నాయన పునీతు వినీతు నీ దగ్గర పెట్టుకో, మేము స్నానం చేసి వస్తాం అన్నారు. వీళ్ళు ముగ్గురు వెళ్ళి స్నానం చేసి వచ్చారు. వాడికి ఆకలేసింది. వాడికి తినేస్తే పర్లేదు, వీళ్ళవి కూడా తినేసాడు. 4 మూటలు ఖాళీ. తినేసినోడు సారీరా ఏమనుకోకుండా ఏదో చెప్పాలి కదా, కాళిదాస్ కవిత్వం కొంత ఇది పైత్యం కొంత అని ఏదా ప్రసాదాలంగా ఆకలేసింది తినేసి ఏమనుకోకుండా అంటే కోపం వచ్చినా ఏమనకుండా ఉంది. వీడు ఎవరు తింటే ఏంట్రా మనంతా ఒక ఆత్మస్వరూపం, ఇలాంటి వెధవ పైత్యంగా అని చెప్పాడు. ఎవరు తింటే ఏంట మనంతా ఒకే ఆత్మ. వాళ్ళకి తెల్దా ఫిలాసఫీ. ముగ్గురు 3 కర్రలు తీసుకుని ఆయన బాత్తు నైనం చందంతి శస్తాని నైనందాది పావక, నువ్వు ఆత్మ కదా అని బాధేశాడండి. కాబట్టి తత్వం వేరు, పైత్యం వేరు, ప్రాక్టికల్గా ఉండాలి. అలాగే అటువైపు ఆలోచించాలి. మనం అటువైపు ఆలోచిస్తే అసలు చాలా ప్రపంచం అంతా మారిపోతుంది. మన ప్రాబ్లం ఓన్లీ ఇటువైపు ఆలోచిస్తాం. కాశీ నుంచి నీళ్లు తీసుకొచ్చి రామేశ్వరం శివుడికి పోస్తాం. రామేశ్వరం నుంచి ఇసుక పట్టుకెళ్ళి కాశీలో కలుపుతారు. ఇదొక నియమం. సౌత్ నార్త్ ఈ దేశం అఖండం అని చెప్పడానికి అదొక రోజు. ఎండల కాలం కమండంలో నీరు తీసుకొస్తున్నాడు ఒక ఆయన. దారిలో ఒక గాడిద దాహంతో విలవల్లాడిపోతుంది. 100,000 కిలోమీటర్లు నడుచుకొచ్చాడు, దాహంతో ఉంది. ఆయన ఈ కమంలో నీళ్ళు దాన్ని పోసి ఆ పక్కనోడు ఎవడో ఏమన్నా బుద్ధి ఉందా, అంత దూరం నడిచి ఆ నీళ్ళు తీసుకొచ్చి గాడిదకి పోస్తావు నువ్వు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, వాడు ముందోని అన్నాడు గాడి కోసం తెచ్చి గాడిది పోతావు నువ్వు అంటే, ఈయన చెప్పాడు నాకు ఆ గాడిలోనే గాడి కనపడ్డాడు. అలా చూడాలి, అప్పుడు కదా భగవంతుడు సంతోషపడేది. ఆత్మవత్ సర్వభూతాన్ని. సినిమా పాట అయినప్పటికీ ఒక వాల్యుబుల్ వర్డ్. అంతటా ఆరక వెలిగే ఆత్మ ఒక్కటే తెలియండి, పరమాత్మ ఒక్కటే తెలియండి. అంతటా ఆరక వెలిగే అందరి లోపల. మనం ఎవరైనా తిరిగితే రియాక్ట్ అవుతాం కదా, కోపం వస్తుంది. ఎందుకంటే వాడు వేరు మనం వేరు అనుకున్నాం కాబట్టి. అవునా? కానీ నేను ఎక్కడో ఇంటర్వ్యూలో చెప్పాను, నాకు ఈ భూమి మీద ఒక్క శత్రువు లేడు అని. ఎలా చెప్తారు మీరు? అంటే ఆ ఇంటర్వ్యూ చేసేవాడిని మీరు అలా అనుకుంటున్నారేమో, మిమ్మల్ని చాలామంది శత్రువు అనుకుంటున్నారు. అది వాళ్ళ కర్మ, నాకే సంబంధం. ధర్మరాజు దృష్టిలో దుర్యోధనుడి శత్రువు కాదు, అది ధర్మరాజు క్యారెక్టర్. దుర్యోధనుడికి ధర్మరాజు శత్రువే, అది వాడి క్యారెక్టర్. దానికి ధర్మరాజు ఏం చేయాలి? నాకు శత్రువులు లేదని ఎలా చెప్తాను? భగవద్గీత 15వ అధ్యాయం 7వ శ్లోకం ఎవరు చెప్తారు? మమేవ వంశం చెప్పండి. అందరూ చెప్పండి. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనఃషష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. అర్థం తెలుసు కదా, అన్ని జీవులు నా అంశలే. కానీ ఈ భౌతిక దేహంలో ఉండి మనస్సు ఇంద్రియాలతో కూడి ఎప్పుడు గొడవ పడుతూ ఉన్నారు అని. దీనికి ఎన్ని డిమాండ్లు కదా, దీనికి డబల్ ఇది. ఉదాహరణకి
మనకి మంచి వంటకం అలా ముందు నుంచి వెళ్ళింది అనుకో, తినో అని చెప్పింది. అవును కదా? ఎవరు చెప్పారు తినమని? ముక్కు వాసన పీల్చింది, చెప్పింది ఎవరు తినమని? మనస్సు. అవునా? రాత్రి 8కి 1 గంటకి రాత్రి వాళ్ళ ఇంట్లో ఉన్నాను, వీడి కోసం చపాతీలు చేశారు. వాసన మామూలుగా లేదు, వేడివేడికి కాలిస్తే ఎలా ఉంటుంది? 2 తినండి ప్రభు అన్నాడు. నువ్వు టెంప్ట్ చేయకు అని చెప్పాను. తినలే, నీళ్ళు తాగి పాలు తాగి పడుకు. తింటే ఏముంది, పొద్దున యాక్టివ్గా ఉండవు. అందుకని రాత్రి కాలినా పర్లేదు, మరణనాడు గురించి ఆలోచించాలి. నిజమే, ఆకలి ఉన్నమాట నిజం. అయినా సరే ఎందుకంటే షరీఫ్ కిందకి వెళ్ళి ఆ బ్లూ బ్యాగ్ ఉంది తెచ్చి, వెనకాల పెట్టే కదా బ్లూ బ్యాగ్, ఇందాక గుళ్ళో పెట్టుకున్నాను, ఆ బ్యాగ్ తెచ్చి ఒక గరుడ పురాణంలో చెప్పారు, వానాకాలంలో కట్టెలు పొయ్యిలోకి పిడకలు ఎప్పుడు సేవ్ చేసుకోవాలి కదా? ఈ నా మాటలు కాదు, గరుడ పురాణం ఉదాహరణ చెప్పింది. రాత్రి సుఖంగా నిద్రపోవడానికి పగలంతా ఎలా కష్టపడతారో, వానాకాలంలో సుఖంగా ఉండడానికి ఎండాకాలంలో ఎలా నాకైతే అనుభవం ఉంది. మా అమ్మ అవన్నీ కట్లు కొట్టించి అటక మీదకి ఎక్కించి ఒక్కోటి ఇస్తే పైన సర్దేవాళ్ళం, కిరోసిన్ బుడ్డి పెట్టుకుని అటక మీద. మళ్ళీ వానాకాలం వస్తే మళ్ళీ కిరోసిన్ బుడ్డి పెట్టుకుని దించమంటే అవన్నీ దించేవాళ్ళం, ఆ పిడకలు అవన్నీ. అలా ఎలా అయితే పగటి జాగ్రత్త తీసుకుని రాత్రి సుఖపడుతున్నాడో, వానాకాలం కోసం ఎండాకాలంలో కష్టపడుతున్నాడో, అలా జీవన యవ్వనంలో శరీరం పడిపోయాక పొందవలసిన దానికోసం కష్టపడాలి. అదే తపస్సు. నేను అంటే తపస్సు, దేవుడు అంటే తపస్సు. గజేంద్రుని కాలు పట్టుకుంది కదా, అదంతా పుండి అయిపోలే. ఎన్నాళ్ళు పట్టుకుంది? 1000 years. కాలు పుండు కదా, తీసి కట్టాడు స్వామి, పై వస్తుంది. కట్టిన తర్వాత గజేంద్రుడు అడిగాడు, ఏమని? అయిపోయిందా అన్నాడు. అయిపోయిందా, బ్యాండేడ్ వేసాను అన్నాడు. ఇప్పుడు మనమే ఉన్నామండి ఆ పొజిషన్, గజేంద్ర పొజిషన్లో. నీ పేరేంటి? శ్రావణే కట్టుకట్టాడు, నాకే దెబ్బ తగిలితే. నెక్స్ట్ ఏం చెప్పాలి? కట్టుకట్టడం అయిపోయాక నేను ఎవరు థ్యాంక్సే కదా చెప్పాలి, న్యాచురల్ అదే కదా. కట్టుకట్టడం అయిపోయాక గజేంద్రుడు అన్నా అంట, ఎందుక ఇదంతా చేసామని అంట. చాలా హట్ అయ్యాడంట. హట్ అయ్యి ఎందుకంటాయంటే, మా ఆవిడికి చెప్పకుండా, కొంగుముడి వెప్పకుండా, జుట్టుముడి ఊడిపోతుంటే చూసుకోకుండా, వెహికల్ పాడైపోయినా సరే పరిగెత్తుకొచ్చాను. ఎందుకంటావంటే, ఎందుకు కదా పిలిచింది నువ్వు? ఫస్ట్ ఎయిడ్ కోసం కాదా, వైద్యం కోసం కాదా అంటే అప్పుడు చెప్పారు, నాహం కలేబరస్య ప్రాణార్థం మధుసూదన. వెదవి శరీరం కోసమా? దీనికోసమా స్వామి ఈ అరుపులు మెరుపులు? నేను అందుకు పిలవలే. మరి ఎందుకు? సాయంత్రం కదా స్వామి అలా వెళ్ళాను. వెళ్తే సరస్సు కనబడింది, అందులో కమలాలు కనబడ్డాయి. నీ గురించి తెలుసు కదా మాకు. నమ పంకజనాభాయ నమ పంకజమాలినే నమ పంకజనేత్రాయ నమస్తే పంకజాంగలే. నిన్ను కమలంతో పోల్చారు, అందుకని కమలనాభుడు కదా. ఒక కమలం నీకు ఆఫర్ చేద్దాం అనుకుని దిగాను. దిగితే పురుగు పట్టుకుంది. ఏంటి ముసలాంలే పురుగు అన్నాడు, నీటి పురుగు అన్నాడు. అంటే ఆయన దృష్టిలో లెక్కలేదు. ఆఫ్టర్ ఆల్ నీటి పురుగు, దానికోసం నీకు ఫోన్ చేయాలి. ఇప్పుడు ట్రై చేశాను, అవ్వలేదు, ఇంకా రాలేదు. ఇదేమో స్ట్రా వేసుకుని మొత్తం ఎక్స్ట్రా ఉన్న బ్లడ్ అంతా తాగేసింది. నేను రాలేను కాబట్టి ఇది నీకు ఇవ్వాలంటే ఏం చేయాలి?
నువ్వే రావాలి, అందుకని పిలిచాం. ఇది ఉద్దేశం. భగవంతుడు పిలవచ్చంట, నీ సొంత పనికి పిలవకూడదు. నీ సొంత పనికి పిలవకూడదు, ఆయన్ని సంతోషపెట్టడం కోసం పిలవాలి. భగవంతుడు ఉన్నాడా లేడా అంటే బోల్డ్ ఉదాహరణలు. ఎప్పుడో గజేంద్ర మోక్షం దాకా అక్కర్లేదు. త్యాగరాజ స్వామి వారు ఒక 150,000, ప్రభుపాదుల వారు 50,000. ఏమన్నా ఆలోచించండి. ఎవరినన్నా ముసలిని మనమే డబ్బులు ఇచ్చి అందుకే పంపించండి, ఏమైనా పీలుతాడు ఏం చూద్దాం. ఖర్చు పెట్టింది 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు. బాగా చదువుకున్నాను పంపిద్దాం. 1 ఇయర్ మనమే ఫీడింగ్ చేద్దాం. 2 నెలల్లో వాడలో వెళ్ళక్కర్లేదు, నో జలదోత, వాళ్ళని వాయుదోత మనం స్పాన్సర్ చేసి అన్నీ ఇచ్చే. ఏమన్నా పీకుతాడే 1 ఇయర్ టైం ఇద్దాం. అవుద్దా? రూపాయి షెడ్యూల్లో పడుకుని ఫుడ్ లేకుండా కానీ ప్రభుపాద అక్కడ రాశారు, అది మార్కినే భాగవతం. అందులో ఏమంటారు ఒక మాట, ఓ లార్డ్, ఇఫ్ యూ మేక్ మీ టు స్పీక్, ఐ విల్ స్పీక్. వినీత్ పట్టుకో, అది పెట్టి. If you make me to speak, I will speak, so that my words penetrate their hearts. లేకపోతే వాళ్ళకి రాముడు తెలుసా, కృష్ణుడు తెలుసా, తిలకం తెలుసా, ధోతి తెలుసా? 1 ఇయర్ ఉన్నారేమో అమెరికాలో. ఓకే ముకుంద, యూ బోత్ గో టు లండన్ అండ్ యూ స్టార్ట్. రూపాద అంత శక్తి వాళ్ళకి ఇవ్వడం, అంత భక్తి వాళ్ళకు ఉండడం. కొన్ని మనం పాత వింటే, గోపీనా మమ నివేదన సూనో విషాయి దుర్జానా సదా కామరత কিছু নাহি মর গুণা গোপীনা మమ నివేదన సూనో. ఎంత ఉందో కదా. ఆ పాత ట్యూన్స్లో మనం రోజు వినేది ఓన్లీ గోవింద మాధుర్యం. అలా ఇంకా ఎన్ని ఉన్నాయి స్వీట్ మెమరీస్ అన్నీ. నేను ఇస్కాన్ జాయిన్ అవ్వకముందు నుంచి వింటాను. శ్రీరాధికా మాధయోరపారా మాధుర్య లీలా గుణరూపాణాం ప్రాతిక్షాణస్వాదనలోలుపాస్య వందే గురుం శ్రీ చరణారవింద ప్రాతిక్షాణస్వాదనలోలుపాస్య వందే గురుం శ్రీ చరణారవింద వందే గురుం శ్రీ చరణారవింద వందే గురుం శ్రీ చరణారవింద వందే గురుం శ్రీ చరణారవింద వందే గురుం శ్రీ చరణారవింద. అసలు ఈ కీర్తన తెల్లవారుజాము 4:30కి మందస్వరంతో నెమ్మదిగా మృదంగం ప్లే చేస్తుంటే, నెమ్మదిగా తాళం వేస్తుంటే, అంత సత్వగుణంలో భక్తులు కోరస్ పాడుతుంటే అసలు మనం గోలోకంలో ఉన్నట్టు కదా. కాబట్టి మనం అందరం వెళ్ళిపోతామని గుర్తుపెట్టుకుని ఏం చేస్తే బాగుంటుందో అవి చేసేయాలంటే వినయపూర్వకంగా. ఏం చేస్తే బాగుంటుంది? అన్యాభిలాషితాశూన్యం చెప్పు, జ్ఞానకర్మధనావతం అనుకూల్యేన కృష్ణాంశీలం భక్తిరుత్తమం. అంతే. భగవంతుడు వేడుకుంటూ ఉండాలి. నీకు నచ్చింది, నీకు నచ్చేటట్టు మేము చేసేటట్టు. చేతులు మనవి కాదు, చేతలు కూడా మనవి కాకూడదు. ఆయన
అమ్మ, మనం బొమ్మ. కాదంటే కొట్టేస్తాను దొమ్మ. అందుకే అంతా నువ్వు చేసేవు అనగలగాలి. మనం ఏదైనా క్రెడిట్ మీద వేసుకున్నాం అనుకో, రైట్, వెరీ గుడ్. కానీ అలా కానీ అండి. అందుకని మనం ఏమి పాల ముంచినా నీట ముంచినా నీదే భారం. వినయంతో, విధేయతతో, భక్తితో ఆయన ఎప్పుడు మన మీద అనుగ్రహం చూపిస్తే అప్పుడే. సార్వభౌమ భట్టాచార్య చెప్పారు, 10 కోట్ల జన్మలు, కంప్లీట్ ఎవ్రీ బర్త్, క్షణం కూడా వేస్ట్ చేయకుండా భగవంతుడికి సేవ చేసినా మన రుణం తీరదంట. మనమేమో ఈ రూపాల 20 ఏళ్ళకో 10 ఏళ్ళకో 30 ఏళ్ళకో ఇలా అనుకుంటాం. మనం చాలా చేసేసినట్టు ఫీల్ అవుతుంటాం. భగవంతుడి కాలంలో మనది చాలా చిన్న కాలం కదా.